అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, నరసాపురం ఉమ్మడి అభ్యర్థిగా అంటే కూటమి పక్షాల అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. ట్రిపుల్ గారిని కాదని చెప్పేసి. ట్రిపుల్ గారిని ఎందుకు అంటున్నామంటే ఆయన స్వపక్షంలో ఉంటూ అంటే అధికార పక్షంలో ఉంటూ జగన్ గారికి వ్యతిరేకంగా 4.5 ఏళ్ళుగా అప్రతిహతంగా పోరాడారు. ఇంత పోరాడిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రతిపక్షాలు పోరాడాయి, వాళ్ళ పార్టీ కోసం పోరాడాయి, కానీ ఈయన తన సర్వైవల్ కోసం పోరాడారు, తర్వాత తనకు జరిగిన అవమానాల కోసం పోరాడారు. అలాంటి ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన లోకల్ గా లేకపోయినా కూడా అలాంటి ఆయన కాదని చెప్పేసి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆయన మా సీనియర్ క్యాడర్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఇచ్చారు. సరే, పోనీ ఆయన చరిత్ర చూద్దామని చూస్తే ఆయనకి 2009లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తే 12,000 ఓట్లు వచ్చేసారు. అద్భుతంగా 1.2% ఓట్లు వచ్చాయి. ఈయనకేమో పోయినసారి 39% ఓట్లు వచ్చాయి, 38% ఓట్లు వచ్చాయి రఘురామకృష్ణరాజు గారికి. ఎలా కంపేర్ చేయాలి సార్? యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలన్నా, ఆరెంజ్ టు ఆరెంజ్ కంపేర్ చేయాలన్నా, లేకపోతే రేణుకాయ వర్సెస్ పనసకాయ కంపేర్ చేయాలన్నా? ఏ సార్ వీటికి ఇలా ఆలోచించారు? ఇలా చేస్తే ఇప్పుడు పొరపాటున రాజు గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా గెలిచే అవకాశం ఉంటుందేమో. కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. ఇవాళ 2024లో ఇప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితిలో జరుగుతున్నాయి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆ పరిపాలన సృష్టించిన విధ్వంసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన గాయాల నుంచి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ 2019 నాటికి దేశంలో తన ఐడెంటిటీ కూడా చాటుకునే స్థాయికి ఎమర్జ్ అవుతుంది అనుకుంటున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టారు. ఈ అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పురోగమించాల్సిన దగ్గర నుంచి అన్ని ప్రమాణాల్లో తిరోగమించిన తీరు చూసాం మనం. ప్రజలు విసిగి వేశారుండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తమకు తమ బిడ్డలకు ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వగలిగే ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలని చెప్పని భావిస్తున్న సందర్భంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి కూటమిగా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ కూటమిలో కొత్తగా కేంద్ర అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ కావడం జరిగింది. అంటే 2014 నాడున్న ఎన్డీఏ కూటమి 2024 నాడు దశాబ్ద కాలం తర్వాత మరొకసారి ప్రజామోదం కోసం ప్రజల ముందుకు వస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గురించి 100కి 100 పాళ్ళు కొన్ని అంశాలు ప్రస్తావించి తీరాల్సిన అవసరం ఉంది. ఏంటి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈనాటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అంశాల పట్ల, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకంటక నిర్ణయాలు తీసుకున్నారు అని అంటే ఆయనకు అండదండలు అందించిన పార్టీగా, ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి తప్పులు, ఉల్లంఘనలు, ఆయన వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతున్న తీరు అన్ని తెలిసిండి కూడా ఫెడరల్ స్ఫూర్తి అని చెప్పిన ఒక వంకన ఇవాళ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అధికారం ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయకుండా ఒక రకంగా ఆయనకి కావాల్సినంత ప్రోత్సాహం అందించిన తీరు చూస్తా ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి వ్యతిరేకత పెంచుకొని ఉన్నాడో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల కూడా పెంచుకొని ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సడన్ గా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం జనసేన కూటమిలో జాయిన్ అవుతున్నాం అనగానే సగటు తెలుగుదేశం కార్యకర్త, సగటు జనసేన కార్యకర్త, సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు చాలా అనుమానాస్పదంగా చూశారు. నిజంగానే చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే స్థాయిలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుందా, ఆ దిశగా అడుగులు వేయగలుగుతుందా, ఆ దిశగా రాజకీయపరమైన కార్యాచరణ టేకప్ చేయగలుగుతుందా అని చెప్పని అనుమానాస్పదంగా చూస్తా ఉన్న సందర్భంలో ఇప్పుడు అభ్యర్థుల కేటాయింపుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి గురించి ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, రఘురామకృష్ణరాజు గారు వ్యక్తిగత వైషమ్యాలతో వైసీపీ పార్టీతో విభేదించాల. ఆయన ఒక ఐడియాలజీ ప్రకారం వైసీపీ తోటి విభేదించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏంటది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా హక్కు చట్టం మీద పార్లమెంటులో ఆ విద్యా హక్కు చట్టానికి వైసీపీ పార్టీ మద్దతు తెలపడం జరిగింది. మద్దతు తెలిపిన సందర్భంగా జాతీయ విద్యా హక్కు చట్టం గురించి
ప్రసంగించే బాధ్యత రఘురామకృష్ణరాజు గారికి సభలో ఇవ్వడం జరిగింది. ఆ ప్రసంగించిన సందర్భంగా ఆయన జాతీయ విద్యా హక్కు చట్టంలో మెన్షన్ చేసిన 1 నుంచి 8వ తరగతి వరకు విద్యా బోధన మాతృభాషలో జరగాలి అని చెప్పని జాతీయ విద్యా హక్కు చట్టంలో మెన్షన్ చేసిన అంశాలని సపోర్ట్ చేస్తూ ఆయన కూడా మాతృభాషలో విద్యా బోధన జరగాలి అని చెప్పని ప్రసంగించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగు మీడియంని పూర్తిగా డిస్కరేజ్ చేస్తూ ఇంగ్లీష్ మీడియంను ప్రతిపాదిస్తున్న సందర్భంగా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో జాతీయ విద్యా హక్కు చట్టానికేమో వైసీపీ పార్టీ మద్దతు తెలుపుతుంది. కానీ ఆ స్పిరిట్ ను అంటే జాతీయ విద్యా హక్కు చట్టంలో మెన్షన్ చేసిన 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలనే అంశాన్ని ఏమో అమలు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తూ 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడతా ఉంది. ఇటువంటి పరిస్థితిలో జాతీయ విద్యా హక్కుని బిల్లుని రఘురామకృష్ణరాజు గారు మద్దతు తెలుపుతూ ప్రసంగించడాన్ని వైసీపీ పార్టీ ఆక్షేపించింది. అక్కడి నుంచి మొదలైన విభేదాలు చివరికి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆయన్ని పార్టీ నుంచి డిజోన్ చేసుకొని ఆయన్ని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ కి గురి చేసిన తీరు వరకు చూసాం మనం. దీన్ని సవాల్గా తీసుకున్న రఘురామకృష్ణరాజు గారు తనకెదురైన అవమానాలు, తన మీద జరిగిన దాడి, దౌర్జన్యం, తన మీద నమోదైన కేసులు, తన నియోజకవర్గానికి కూడా పర్యటన కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్న తీరు, అంటే తన పార్లమెంట్ పరిధిలో ఉన్న శాసనసభ్యులందరినీ తనకి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ వారి చేత కేసులు నమోదు చేయించుతున్న తీరు, ఇవన్నీ చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా వైసీపీ పార్టీ 2019 ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు, ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పాలన మధ్య ఉన్న వైరుధ్యాలని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి చెప్పడం మొదలుపెట్టారు. ప్రతిరోజు రచ్చబండ అని చెప్పిన ఒక కార్యక్రమం ద్వారా కరెంట్ అఫైర్స్ మీద, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఆరోపణల మీద, అధికార పార్టీ చేస్తున్న ప్రభుత్వ వనరుల లూటీ మీద, అధికార ఉల్లంఘన మీద, అప్పుల మీద, శాంతి భద్రతల సమస్యల మీద, ఇట్లా ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగలిగారు, ఇవాళ పాలకుడిగా వేటిని ఉల్లంఘిస్తున్నారు అనే అంశాన్ని చాలా వివరంగా విడమర్చి ప్రజలకు తెలియజెప్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ఒక రకంగా ఇవాళ ప్రభుత్వం పట్ల పెరిగిన వ్యతిరేకతకి ప్రతిపక్ష పార్టీలు ఎంత కారకమో రఘురామకృష్ణరాజు గారు కూడా, అంటే రఘురామకృష్ణరాజు గారు అనే ఒక ఫ్యాక్టరు అంత కారణం. అటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రభుత్వ వ్యతిరేకత ప్రాతిపదికగా కూటమిగా, ఎన్డీఏ కూటమిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంగా రీసెంట్ గా జరిగిన తాడేపల్లిగూడెం సభలో కూడా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది, నేను నరసాపురం నుంచే పోటీ చేయాలనుకుంటున్నా, నరసాపురం స్థానాన్ని కూటమిలో ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీ తరఫు నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పని ప్రకటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో నరసాపురం స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తన కోటాలో తీసుకోవడం జరిగింది. సహజంగా ఏం ఆశిస్తారు అని అంటే అక్కడ సిట్టింగ్ ఎంపీ, ఆ సిట్టింగ్ ఎంపీని ఆయన గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన తీరు, ప్రభుత్వం ఆయన టార్గెట్ చేసిన తీరు, ఇవాళ ప్రజల్లో ఆయనకి దక్కుతున్న మద్దతు నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి అభ్యర్థిత్వం ఖరారు చేస్తారని చెప్పని ఎవరైనా అనుకుంటారు, ఆశిస్తారు. కానీ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ స్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంతగా గళమెత్తుతున్న, ఇవాళ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల చేత ఆమోదం పొందుతున్న, అభిమానం మూట కట్టుకుంటున్న రఘురామకృష్ణరాజు గారి స్థానంలో ఈ రోజు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అని చెప్పని 2009 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఆ రోజున 1.2%, అంటే సుమారుగా అక్కడ పోలైన 12 లక్షల ఓట్లలో కేవలం 12,000 ఓట్లు మాత్రం దక్కించుకున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇది ఒక రంగం రాష్ట్రాన్ని నిశ్చేష్లం చేయడం జరిగింది అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం, ఇప్పటి వరకు ప్రజల వాయిస్ గా, గొంతుకగా వినిపిస్తూ వచ్చిన రఘురామకృష్ణరాజు గారికి ప్రతికూలంగా మారిన అంశాలు ఏంటి, అంటే ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఆలోచించినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఒకటే, రఘురామకృష్ణరాజు గారు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని తప్పుని ప్రజలకు విడమర్చి చెప్పడమే ఇవాళ ఆయనకి ఒక మైనస్ గా మారినట్టుగా అనిపిస్తా ఉంది పరిస్థితి. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తుందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన వాళ్ళని పోటీ నుంచి దూరంగా పెట్టడం ద్వారా ఏ సందేశం పంపిస్తుంది? అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎంచుకుంటున్న ఇటువంటి విధానాలతోటి కూటమి, అంటే ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నాయి అనేది గత 2-3 రోజులుగా
చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి సందర్భంలో అసలు కూటమి అవసరం ఏంటి అనేది కూడా ప్రజల్లో చాలా బలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో, జగన్మోహన్ రెడ్డి గారి అజెండాను అమలుపరిచే లక్ష్యంతో చాలా మంది స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు రఘురామకృష్ణరాజు గారిని పోటీ నుంచి దూరంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ప్రమాదకారిగా కాని అభ్యర్థిని ఎంపిక చేశారన్న భావన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. ఇటువంటి సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ, జనసేన రఘురామకృష్ణరాజు గారిని వాళ్ళ పార్టీ నుంచి అకామిడేట్ చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి. కానీ కూటమిలో నర్సాపురం స్థానాన్ని క్లెయిమ్ చేసుకున్న భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజు గారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అంటే భారతీయ జనతా పార్టీలో ఎవరిని అభ్యర్థులుగా నిర్ణయించాలనేది ఆయనే ప్రభావితం చూపుతున్నారన్న సందేశం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి నేపథ్యంలోనే అధికార వైసీపీ పార్టీ రఘురామకృష్ణరాజు గారిని పోటీ నుంచి అంటే ఆయనకి సీటు ఖరారు కాకుండా చేయగలిగింది అన్న భావన ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల అనుమానాలు పెంచుతుంది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు మా పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలంటే మా ఇష్టం అని చెప్పని వాళ్ళు, అంటే మా పార్టీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలో బయట వ్యక్తులు ఎట్లా శాసిస్తారు అని చెప్పని ప్రజల్ని కొంచెం అంటే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎవరితో పొత్తు కలుపుకోవాలి, ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేది మీ ఇష్టమే. కానీ ఓట్లు వేయాల్సింది ప్రజలు. ప్రజాభిష్టానికి భిన్నంగా, ప్రజల మనోభిప్రాయాలకి వ్యతిరేకంగా ఎవరి పట్లయితే ఎవరి పట్లయితే వ్యతిరేకత పెరుగుతా ఉందో వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు చేస్తూ రేపటి రోజున అదే ప్రజలు మీకు అనుకూలంగా ఓటు వేయాలి అని అంటే 100% అది కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ కూడా విఘాతం కలిగించే పరిస్థితులకు దారితీస్తాయి. ఇవాళ 3 పార్టీల మధ్య కూటమిగా ఒక పొత్తు కలిసినప్పుడు ఇవాళ అంటే ప్రతి పార్టీ నుంచి ఆ పర్టికులర్ నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రత్యర్థి వేరే పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అనుకున్నప్పుడు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, వ్యవస్థల చేతిలో ఉన్న పార్టీ, ఈ సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ స్టేక్ పరంగా పెద్ద బలంగా లేకున్నా కూడా కేవలం కేంద్ర అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అకృత్యాన్ని కట్టడి చేయగలుగుతారనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ మిగిలిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగు లేకుండా, చర్యల పరంగా కనీస మాత్రపు చొరవ ప్రదర్శించకుండా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఉల్లంఘనకు పాల్పడుతున్నా కూడా కేవలం పేపర్ ప్రకటనలకి, మీడియా ప్రకటనలకి, మీడియా చర్చలకు మాత్రమే పరిమితం అవుతామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎంతగా ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ప్రజల్లో ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత రేపటి రోజున అది కూటమి మీద కూడా ప్రభావం చూపే పరిస్థితులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు రిలీజ్ అవ్వాల్సింది ఏంటి అంటే గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ మాధవ్ గారు వ్యక్తిగతంగా కానీ కుటుంబ నేపథ్య పరంగా కానీ మాధవ్ గారికి అక్కడ చాలా మంచి పేరు ఉంది. అయినా సరే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన ఉన్నా కూడా డిపాజిట్ కూడా దక్కన పరిస్థితి చూశారు. అంటే ఆ రోజు ప్రజలు భావించింది ఒకటే, వైసీపీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే అన్న భావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బలంగా ప్రజల్లో గూడు కట్టుకొని ఉంటానా దాని ప్రభావం మాధవ్ గారు ఫేస్ చేశారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ తన వైఖరి మార్చుకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేయకుండా ఎంతగా అంటే ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విమర్శలు చేసిన చర్యల పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి సమర్థించే వ్యవహార శైలి కనపరుస్తున్నప్పుడు 100% అది భారతీయ జనతా పార్టీ విజయావకాశాలను దెబ్బతీయడం ఖాయం. ఇవాళ భారతీయ జనతా పార్టీ 6 పార్లమెంట్ స్థానాల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తా ఉంది. ఆ స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మీద కూడా ఈ ప్రభావం పట్టడం ఖాయం. ఇటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించకపోయినా కూటమిలో తెలుగుదేశం, జనసేన అవకాశం కల్పించడం ఖాయం. ఆయన ఎన్నికల రంగంలో నిలవడం ఖాయం, ఆయన పోటీ చేయడం ఖాయం. కానీ ప్రజలకి ఎటువంటి సంకేతం పంపిస్తున్నారు అనేది మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం రియలైజ్ అవ్వాలి. ఇదే వరవడు కనుక కొనసాగినప్పుడు అంతిమంగా కూటమి లక్ష్యం కూడా దెబ్బతింటం ఖాయం. అది భారతీయ జనతా పార్టీ నాయకత్వం 1-10 సార్లు పునరాలోచన చేసుకొని సరైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని అడుగులేస్తారని ఆశిద్దాం. ధన్యవాదాలు సార్. ఒక చిన్న ప్రశ్న వచ్చింది నాకు ఇక్కడ.
రాజు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వీళ్ళు బీజేపీ వాళ్ళు కమలం గుర్తు మీద కూటమిలో కాకుండా సింగిల్ గా పోటీ చేస్తే మొత్తం స్టేట్ మొత్తం అన్ని అభ్యర్థులు కలిపి వచ్చే ఓట్లు రాజుగారికి ఒకరికి వస్తాయని నాకు డౌట్ వస్తుంది. ఇంత దారుణమైన వాళ్ళు వీళ్ళు మరి రాజుగారికి సీట్ రాకుండా చేయాలని చూస్తున్నారు. ఇక ఆ పార్టీని ఇంకా చూద్దాం సార్. నార్త్ లో ప్రజలు ఆదరిస్తారా ఆదరించిపోతారా తర్వాత సినిమా అనేది ముందుండబోతుంది. ధన్యవాదాలు సార్.